పన్ను ఎప్పుడు పెట్టించుకుంటావు? ఆ ఐసులు తింటే పళ్ళు మొత్తం ఊడిపోతాయి అంట, తెలుసా? డాక్టర్ చెప్పింది అదే. నాకొద్దు. పళ్ళు తింటే పళ్ళు ఊడిపోతాయి అంట. ఐస్ క్రీములు, మామిడికాయలు, జామకాయలు తినకూడదంట ఇప్పుడు. ఓన్లీ మన ప్రోటీన్ ఫుడ్ జావా ఇట్లాంటివి తినాలి. చూడు ఎక్కడ పడేసిందో చూడు, మా అమ్మ ఎక్కడ పడేసిందో చూడు, ఆడ పడేసింది చూడు. చిన్నపిల్లలు పడతారు చూడు తినేసేట పక్కన. అబ్బా ఎత్తలు ఏం టాలెంటెడ్ కనుక అసలు పిల్లక మాత్రం భలే కట్టినావు కనుక లబ్బరు డబ్బులు లబ్బర్తో. సీతానగరం పోయి ఎప్పుడు వస్తా కనకమ్మా? 3 days అంటది, 1 week ఉండి వస్తుంది. ఐస్ నీది తిండి ఏడ దొరికితే ఆడ ఉండిపోద్ది ఖచ్చితంగా. తిండికి ఎప్పుడు ఆశపడను నేను తెలుసా, సంతోషానికి ఆశపడతాను. అక్కడిక్కడ తీసుకెళ్ళడం మొదలెట్టడం. చూడు చూడు అల్లుడు మంచాడమ్మా. మంచుడు మీరు ముగ్గురు దగ్గరే ఉంటారు అంటున్నారు. అయ్యో ఏం లేదబ్బా, డ్యూటీ చేసి వచ్చి కాస్త రెస్ట్ తీసుకుంటాడు. సంతోషం వచ్చిందా? చేసిందా? కొట్టడానికి పోతా అవుతాను. అమ్మో మొగోళ్ళని కూడా కొట్టేటట్టుంది అమ్మ. ఏమా అమ్మో నేను అలా బుక్ చేసి పరిగెడుతుంది అమ్మ, మొగోళ్ళని కూడా కొట్టుద్ది. కొట్టడానికి అది కాదు మ్యాటరు. నేను వెనక్కి గుంజుతుంటే నేను ముందుకు పోయి పడుతున్నా ఎట్లా అంటే. సినిమాలో కొడుతుంటే ఒక అబ్బాయిని కొడుతుంటే అమ్మాయిని పోయి కొడతారు కూడా, వెళ్ళిపోతుంది. గుంజుతున్నా నన్ను నెట్టుకొని పోయింది. తప్పే లేదు, వాడు తప్పే కానీ వదిలే కానీ. ఇదిగో వెళ్తున్నాడు బట్టలు వేసుకుంటేనే కొంచెం అలా ఉన్నాడు కానీ గత అసలు అంత ముగ్గుడు 65 ఏళ్ళు 68 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ వయసులు కూడా మనకు అవసరం ఉంటావా సాహిత్యం? ఎందుకు అలా ఎందుకు అడుగుతున్నావు సాహిత్యం? నేను అడిగింది తప్పు నా మీదకి వచ్చింది మొత్తం చెప్పి ఎందుకు అడుగుతున్నావు సాహిత్యం? నువ్వే కదా వయసు అడిగా, వయసు అడిగా. 3 చెప్పాలి ఎందుకు తెస్తున్నాడు? అన్నం తినడానికి. మరి ఎన్ని ఏంటివి? ఇదేమో బిర్యానీ, అదేమో అన్నం, అదేమో సాంబారు. నువ్వు గుడకల మెంగు అది కోట సైడ్ అది బిర్యానీ. అల్లుడికి ఎక్కువైందమ్మా కనకమ్మ 2 రోజుల నుంచి. యాక్షన్ చేశాడమ్మా. మా ఆవిడకి ఎందుకు చెప్పావని సీరియస్ కథ నీళ్ళు కూడా తెచ్చుకున్నాడు అక్కడ. అసలు ఇప్పుడు అంటే ఏమంటాడు తెలుసా, నేను చేయను. ఆయన పని చేయడం ఇష్టం లేదు, వదిలేండి. మరి ఎలాగ మళ్ళీ పని చేయడం ఇష్టం లేకపోతే అమ్మా ఆయనకి పుచ్చకాల బండి అంటే ఇష్టం. ఏమన్నాడో తెలుసా, మాట్లాడద్దు అంటున్నాడు నన్ను. అది కాదు, పుచ్చకాల బండి అంటే ఆయనకి ఇష్టం అంట, ఆ వ్యాపారం. నువ్వు ఎదవ యాక్టింగ్ చేయకు. ఆయన ఏమంటాడు పుచ్చకాయ బండ్లు ఎండలోని వర్షంలోని. అమ్మా ఆయన ఏమంటాడు చెప్పానా, నేను పుచ్చకాల బండి వేస్తే రోజుకి నాకు 1000-1500 వస్తాయి. ఏంది హాస్పిటల్లో పని చేస్తే నేను 30 రోజులు పని చేస్తే నాకు 20,000 16,000 వచ్చేది. నాకు 16-20,000 వచ్చేది. అక్కడ పుచ్చకాల బండి అనుకో, ఒక రోజు లాభం వచ్చింది మంచిగా, 1 రూపాయి ఎక్కువ వచ్చింది. పుచ్చకాల బండి లాభం ఆయనకి. 40,000 సంపాదిస్తాడు నెలకు ఆయన పుచ్చకాల బండి వేస్తే. అయ్యి బాబు 40,000 అంటే ఎప్పుడో బాగా తీరిపోయినాము. ఓ పక్కన తెల్లాంటికి ఇస్తాడు, ఓ పక్కన నల్లాంటికి ఇస్తాడు. నాకేమిస్తావు? నీళ్ళు ఇస్తాను ఏడుస్తా. సంపాదిస్తాడు కానీ లెక్క చెప్పట్లేదు. డబ్బులు సంపాదిస్తాడు. ఈ రోజు ఎంత వచ్చినాయి అంటే ఏమంటాడు, 2,000 వచ్చినాయి అనుకో, 1,000 రూపాయలు వచ్చినాయి అంటాడు. నిజమే అమ్మ, నేను చూసినాక అమ్మ వ్యాపారం. నేను ఒక రోజు పోలా అతను బట్టి రోజుకి 2,000, 1,500, 3,000 అట్లా వస్తాయి ఆయనకి బండి నిండా వేస్తే.
10:30 వరకు ఇంటికి రాడు తెలుసా రాత్రిపూట. నవ్వుతావేంది నేను చెప్తాను, నవ్వుతావేంది నువ్వు? పిల్లలతో ఇలాగంట అంటున్నాడు. బీపీ వచ్చిన తీసి వచ్చి మళ్ళీ పెడతా నేను అక్కడ. మీరే తీసుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. నాకు అవసరం లేదు. మళ్ళీ అక్కడ పెట్టేస్తాను కదా. ఆ మూలన కూర్చోద్దులే కానీ ఇట్రా ప్లీజ్. ఏంటి ఇప్పుడు గ్యాస్ టాబ్లెట్ కాదు తీసుకొచ్చి ఇవ్వాలంటే ఇప్పుడు అన్నం తిన్నట్టు అప్పుడు ఏం చేసింది పొద్దున. ఇప్పుడు గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి, పొద్దున వేసుకోవాలి. అట్నే అనారోగ్యం పెరిగిపోయేది. గొంతులో మంట వస్తుంది. అమ్మా దండం పెడతారులే. అన్నం తిని అమ్మా పొద్దున్నే జాగింగ్లు వాకింగ్లు చేయండి అమ్మా. పొద్దున లేచి పనికి వెళ్తుంటే నాకు జాగింగ్ చేయాలంటే ఆకలేస్తుంది. తనకు ఆగింది దానికి చాలు. అవతల కూర్చోడా తిన్నావా అన్నము? ఎండంలో తినడం మేము, ఎండంలో తినడం. ఎండంలో తినడమే. అడుగు అది ఆడ భాష, ఆ భాష అడుగు అడుగు ఒకసారి. ఎండంలో తినడం అంటున్నాడు. జుట్టు పిల్లక నన్నే చూస్తావు, ముందు చూసి అన్నం తిన్నావు. ఏమో రెచ్చిపోతున్నాడు. కాదు నన్ను కాదు, ఇద్దరు ఆంటీలు ఉన్నారు. నువ్వు చెబితే మళ్ళీ కొడతావని ఊరుకున్నాను. మధ్యాహ్నం కర్ర తీసుకొని కొడతాండి. ఇదిగో ఇద్దరు ఆంటీలు ఉన్నారు తెలుసా? 4 మంది అంకులు ఉన్నారు. నేను కాదని అనలేదు కదా. కొద్దిగా తింటా. ఆడ గల్ల కూర్చోండి మీరు ముగ్గురు. పిల్లలు ఇవ్వులే ప్లీజ్ ప్లీజ్ జంగిర్ భాయ్ ఇవ్వు ఇవ్వు. ज़्यादा ओरक्षण हो रहा था यहाँ बैठ सीधा आके. అమ్మా అది లగి తమ సీతనారాయణ వెళ్ళిపోతుంది ఈరోజు. घर में कर्रा होके पूरा नाटक की बात है. 2 నిమిషాల ఒకసారి మంచిగా తాగుద్ది చూడు. ఇదేంటి ఇలా ఎలా అనుకుంటా. నీకు అన్ని దృష్టి సాధి కడిగే ఉంటావు. నీకు క్యాసెట్ ఏంటి కొలంబియాలో ఏంటి ఏమి అమ్మా జరగమ్మా. అబౌద్దులే సారీ. బొట్టనే పెట్టేస్తుంది బాబు. జరగట్లేదు కదా కాదు ఇగో ఇటు తిరిగి ప్రేమించేస్తావు కదా, అందుకే సాడీస్ మొహమ్మడు. కనకమ్మా ఇగో అమ్మా నేను తిన్నా. నాకు కనకమ్మా ఇద్దరు తీసుకొని నోట్లో పెడతాను. నన్ను బీపీ వేసింది. కనకమ్మా ఇటు చూడు. ఏమైనా ఉందా నీకు? ఎంత ఇస్తాను కదా పాపడా లేపించండి కానీ ఇదిగో ఇటు చూడు. ఇటు ఉంది కదా ఫస్ట్. కనకమ్మా ఇగో అదే నేను పిలిచినప్పుడు పలకవు చూడు. ఫస్ట్ ఇటు తిరుగుందిగా. అమ్మో వద్దమ్మా, నీతో గొడవలు వద్దమ్మో. అమ్మో పరిగెడుతుందో అమ్మ. నువ్వు అన్నీ తెలిసేలా చేస్తావమ్మా. నువ్వు ఒకదానివి. నువ్వు లేని పని గొడవలు పెట్టేటట్టు ఉన్నావు. మళ్ళా ఇక్కడ ఫైల్ మ్యాన్ ఉందిలే, ఫైల్ మ్యాన్. ఎందుకనకమ్మా ఇది చాలు నాకు. చిన్న ప్లేట్లో తింటది అంటే కనకం తినదు. చిన్న ప్లేట్లు అని అంటున్నాను. అదేంటో మూడో తెచ్చిన. అమ్మ నువ్వు చిన్న ప్లేట్లలో తినవు, మరి ఇప్పుడు చిన్న ప్లేట్లు ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఇంత పెద్ద ప్లేట్లో తింటా, మా ఇంట్లో ఇంత చిన్న పెద్ద ప్లేట్లు ఉంటాయి అని చెప్పిన రాత్రి చెప్పింది. ఇప్పుడు చిన్న ప్లేట్లు ఎందుకు తింటలేవు? అమ్మో ఎవరికి పోసేస్తాడు బాబు, నాకు వద్దమ్మో. ఏం నాకు వద్దు. నువ్వు కూడా చూపించి అలా తిన్నా మమ్మీ. ముందు చనుకు పెట్టి ఆకలేస్తుందంట. ఆమెకి ముందు పిల్లికి పెట్టినట్టు ఇంత పెట్టు, తర్వాత తింటది. తెలుగు అమ్మోయ్ బాబోయ్. బస్ నీకు ఎంత కావాలి నేను వేసుకో. మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. తీసుకోరా మరి. ఉన్నాను మామిడికాయ అడగొచ్చు కదా. అడుగుతా నీకు ప్రతి దానికి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. టమాటాలు అలా అడిగావు. మళ్ళీ ఎక్కడ అడిగితే 60 రూపాయలు అన్నాడు. అలాగే తెలుసా 60 రూపాయలు అంట. సర్లే కొన్ని నీళ్ళు ఎట్లనే మంచి నీళ్ళు ఏవి తీసుకోలే. అరే మైనా నాగే డబ్బే లేరు. టవల్ ఇవ్వమ్మా ఒకసారి. అది ఇవ్వు చెప్తా. ఏమో కాళ్ళ మీద వేసుకుంటది అమ్మ. లంగాలు దొడుక్కోదు, చీరలు దొడుక్కోదు. అట్ట పుట్టిందో ఏమో. వేసుకో వేసుకో అమ్మా. నేను ఇస్తా అమ్మా. అమ్మా లాగు, 2 లాగు. నాకు అది వద్దు, ఆ ప్లేట్లో కావాలి నాకు.
खाते दे నాకు ఆ ప్లేటే కావాలి. वही प्लेट होना होता इसमें डाल के मोटा वो उसमें नहीं, मेरे को दूसरा सेपरेट दाली बोल के मेरे को नको. एक का गाड़ में झूठा खा लेते हैं मेरे को और अच्छा का కూర అలా गुस्सा అయితే आता मेरे నాకు సిరపట్లు వచ్చేస్తాయి. टेस्ट को को एक का झूठा ही खाए तो पर्स खाने को बोल ए खा लो ना, खाने का टाइम में भी हाँ अभी एक का झूठा एक कब खाए, नाटक कर रहे तुम. अब बेचना कबू चाय पिए, कौन चाय पिए? कॉफी कॉफी मैं पी हूँ काफी. किसका? मेरा मैं पी हूँ. కిస్కా బుస్కా అని ఏం మాట్లాడు, తెలుగులో మాట్లాడు, తెలుగు రాదా? हाँ तुम उनको दिए तागो बोल के दिए हूँ, नहीं पी तो पी रही थी मैं गुस्सा करा ना पीते नहीं पीते पीते ना ఇంకనే పోయి చేసుకొచ్చాను. कई को पीते कौन भी नहीं కైకు पीते. పీతే నైకు పీతే कॉमेडी कर तुम. मैं కామెడీ కత్తుని. सब लेके मुंह यो को लगा ये दिया अगर- चाय। गुड्डू मिर्ची भरा है, कुछ मिर्ची और मिर्ची तो दिख रहा शादी बस में खाओ मिर्ची दिख रही, बहुत मिर्ची डाले बा तुम. दे तुम కారం వేసింది. కారం వేస్తుంది కనుక మొత్తం పెరుగు అంటే ఇవ్వండి, పెరుగు వేసుకుందంట ఆమె. తిరగడం ఇప్పుడు మళ్ళీ షాప్ కలర్ కనకమ్మ దగ్గర ఉంది. మా ఆగు నేను అడిగితే ఇస్తా. కనకమ్మ ఇక్కడ మజ్జిగ ఏది? ఇక్కడది మజ్జిగ. సరే అక్కడ నెయ్యి ఉంది తీసుకో, కారం మా నయ్యే నయ్యి అలాగా కాయ ఇప్పుడు నీకు నెయ్యి రియాక్షన్ చేసింది తెలుసా? నాకు కాదు, కారం అవుతుందని ఆమె వేసుకుంటుంది. ఉంది కనుక నాకు కాదు. అలా దాని లెక్క దూరం నాకు దిగా అప్పడం సాంబార్ మామూలుగా ఉండదు. అమ్మ నెయ్యి వాడతారా మీరు? ఎందుకు వాడరు? మంచిగా కూడా చేస్తాను అది మేము మనుషులం కాదా, బయట ఓయ్ బాబు మనుషులే. పడితే నిజమా? అల్లుడు అమ్మో కారం వేసిండుగా. అయ్యో ఎంత కారు అది మరి అదే చెప్తుంది. దండం పెడతాను అల్లుడు. అందుకే నెయ్యి వేసుకొని తిను, దాంట్లో కొంచెం మిర్చి तो दिख रहा కొంచెం నెయ్యి వేసుకో. అప్పుడే పంపేయగలడు. मिर्ची तो दिख रहा है इसमें నొక్క మేరకు నేను తింటా కారం. అమ్మో मिर्ची तो दिखो बोल के ऐसा చాలా కారం వేసిండుగా కనకమ్మ. ఉంటది ముడ్డి మంట సూపర్ ఉంటది. ఆడ తింటాడమ్మా రేపు నువ్వు ట్రైన్లో ఎక్కుతావు, ట్రైన్లో ఉంటది నీకు. కాదు కనుక నిజంగానే ఎన్ని గంటలకు వెళ్తున్నావు పొద్దున? పొద్దున్న 7 ఇప్పుడు గంటలకు, పంపించడం వెళ్ళిపోతాను నేను. పొద్దుట ఆట వచ్చేస్తుంది. ఏయ్, పొద్దున్నే 6 గంటలకు ఎక్కుదు ట్రైన్. ఇప్పుడు రాత్రి పూట ఇబ్బంది పడతావు ట్రైన్లో. ఒకవేళ ఫుల్ అయిపోయింది అనుకో పెట్టే, నించోలేవు నువ్వు. కాదు మరి అంత పొద్దున ఉంటారా జనాలు? పొద్దున పూట ఉండరు, పొద్దున తక్కువే ఉంటారు. ఉండరా? ఉండరు. అమ్మ బండి స్టార్ట్ అయ్యేది ఇక్కడ ఎక్కడ? లింగంపల్లిలో స్టార్ట్ అయ్యింది. నేను బేగంపేటలో ఎక్కిస్తా ఇవని. సికింద్రాబాద్ తీసుకోపోతే సికింద్రాబాద్లో ఫుల్ అవుతుంది, బేగంపేటలో ఎక్కిస్తా, వెళ్ళిపోతుంది. अरे शाम में जाना ना कल घर में లింగంపల్లి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుందా బేగంపేట? లింగంపల్లి నుంచి బేగంపేటకి వస్తుంది, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పోతుంది. బేగంపేట తీసుకొని వదిలేసిన అనుకో, ఒక సీట్ ఎత్తికి లేడీస్ పెట్టెలో ఎక్కిస్తా. పొద్దున ఉండరా? ఏమంటాను టిఫిన్? ఏదో ఒకటి మరి దారిలో ఏం తింటావు? अरे सायंत्रम को ना మాట ఇన్ను చపాతీ లేవా? 3వ తారీఖున బొందు ఫ్రిడ్జ్ని. ఏ ఆలు है उषा? అమ్మ పింఛన్ కోసం పోతున్నావు నువ్వు? ओहो आलू है घर में? आलू नहीं है? అది తర్వాత అది 5 రోజులు ఇప్పుడు అది. మరి అప్పుడే పో, ఇంకా పింఛన్ వచ్చిన వాళ్ళు తీసుకుందు. అలా ఇక్కడ పాప వాళ్ళకి ఇవ్వద్దా? పాప